తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి కళాకారులు తన ఆట పాటలతో ఉద్యమాన్ని రగిలించి తెలంగాణను సాధించుకుంది కళాకారులతోటి. మరి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కళాకారులు ఎక్కడున్నారు? తెలంగాణలో కళాకారులు మరుగున పడిపోయారా? అలాంటి కళాకారులని ఆర్టీవీ పలకరిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామానికి చెందినటువంటి నరేందర్ గౌడ్ అనే కళాకారుడు ఈరోజు ఆర్టీవీ పలకరిస్తుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేందర్ గౌడ్ గారు నమస్తే. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్, అంతా క్షేమమే. థ్యాంక్ యూ, మీరు పిలిచి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటి మీ పాట, మీ గాత్రం చాలా ఈ మధ్యన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? మీరు ఏ ఊరు, ఎక్కడ, ఏం చెప్తారు? నా పేరు నరేందర్ గౌడ్ సార్. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామం. నాది నిరుపేద కుటుంబము. మా నాన్న చిన్నప్పటి నుంచి చేన్ల పొంటి గ్రామాల వీధుల పొంటి పాటలు పాడతారు కదా సార్. ఆ పాటలు వింటూ వింటూ నాకు కూడా ఆ పాటలు పాడాలనే ఆశ ఒకటి ఉండేది. అయితే ఈ మధ్య ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి బాగా మైండ్లో నాటుకుపోయి పెద్దలు అందశ్రీ గారి పాటలు నాకు ప్రోత్సాహం సార్. బాగా అందశ్రీ గారి పాటలు విని 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 నేను కూడా పాటలు రాస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి నా మైండ్లో బాగా తట్టింది సార్. అట్లా అనుకుంటూ నేను సహజంగా పెయింట్ వర్క్ చేస్తాను సార్. నేను లేబర్ ఉన్నారు, పెయింటింగ్ పని చేయించుకుంటుంటాను. నేను తిరిగే ప్లేసులు, జరిగే సంఘటనల మీద, జరుగుతున్న వాళ్ళ మీద చూసి నా మైండ్లో పాటలు తడుతుంటాయి. సహజంగా రాసుకోను సార్. నేను పాట వచ్చినప్పుడే ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి పెట్టుకుంటా. రాసుకొని నేను మళ్ళీ మర్చిమరుపు కొంచెం ఎమ్మటి రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత ఒక పేజీలో నీట్గా రాసుకొని దాన్ని మళ్ళీ పాట రూపంలో తీసుకొస్తా సార్ నేను. అంటే మీకు ఈ మధ్య కాలంలో చాలా పేరు తెచ్చింది, నరేందర్ గౌడ్ గుర్తింపు వచ్చినటువంటి పాట ఏమైనా ఉందా? ఉంది సార్. నేను రాసిన పాటల్లో నన్ను బాగా గుర్తించి నాకు బయట నుంచి రాజనాబాద్, నిజామాబాద్, వరంగల్, ఇక్కడ స్టూడియో హైదరాబాద్ నుంచి అమూల్య స్టూడియో వీళ్ళంతా ఫోన్లు చేసి కూడా ఏ ఊరు అమ్మ ఎక్కడి నుంచి అని చెప్పేసి చాలామంది మెచ్చుకున్నారు సార్. ఆ పాట మొదటి పాట సార్. నేను అది ఎవ్వరు నీ వెంటరారు, ఎవ్వరు నీ వారు కారు, ఎంతున్న నీదైతే కాదు, ఏదున్న నీ తోడు రాదు, 4 రోజుల నాటకమే జీవితం, నటించి పోరని పాత్ర ముగిసేదాకా, ఎవ్వరు నీ వెంటరారు, ఎవ్వరు నీ వారు కారు, ఎంతున్న నీదైతే కాదు, ఏదున్న నీ తోడు రాదు, ఉదయమో నిద్రనే లేచింది మొదలు, తల్లడిల్లు తావు ఎన్నెన్నో ఆశలతో, అమ్మా నాన్నలని భార్య పిల్లలని ఆగమైపోతావు ఈ పేగు బంధములో, ఎన్నెన్నో బంధములు నువ్వల్లుకున్నా వెళ్ళిపోయేటి నాడు నిన్నాపలేవు, ఎంత సంపదనైనా నువ్వు కూడబెట్టినా ఒక్క నిమిషము అయిన ఆయుస్సు నీయవు, ఎవ్వరు నీ వెంటరారు, ఎవ్వరు నీ వారు కారు. ఈ పాట సార్. అంటే మీరు ప్రధానంగా ఈ పాట రాయడము మీరే అంటున్నారు, పాట పాడడం కూడా మీరే అంటున్నారు. అసలు మీకు ఈ పాట రాయడము పాడడానికి ఎవరైనా మీ వెనకాల గురువు లాంటి ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరుగా గురువు అయ్యారా? లేదు సార్, సొంతంగా అంతా నేనే. నాకు సలహాలు సూచనలు కూడా ఏం లేదు. మొత్తం నాకు మైండ్ లో వస్తుంటవి, వచ్చినప్పుడు రికార్డ్ చేసుకుంటా, తర్వాత రాసుకొని పాట పాడుతుంటా సార్. అయితే మనకు ప్రతి పాటను స్టూడియోలో రికార్డ్ చేయించేంత బడ్జెట్ లేక డైరెక్ట్ నేనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నాకు వచ్చినట్టు రాస్తున్నా, వచ్చినట్టు పాడుతున్నా, యూట్యూబ్లో పెడుతున్నా. చాలా మంది లైకర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇంకేమైనా పాటలు రాశారా ఈ మధ్యకాలంలో? మంచి ఇంకా సాంగ్స్ ఏమైనా రాశారా? రాశాను సార్, చాలా రాశారు. ఒకసారి పాట. ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు గల్లీకి చాలా మంది కనిపించేవారు. ఉమ్మడిగా కూర్చొని ముచ్చట్లు పెట్టి చాలా ఉత్సాహంగా ఆనందంగా గడిపేవారు గ్రామాల్లో. ఇప్పుడు ఆ కళ మొత్తం కనుమరుగైపోయింది కదా సార్. మనం చూస్తున్నాము, పక్కింటి వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా ఈగోలు అట్టు వచ్చేసి ఎవరికి వారు అన్నట్టుగా, యమునా తీరు అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుత సమాజం. బంధాలన్నీ ఉడక తెగిపోతున్న పరిస్థితి సార్. అటువంటి అయింది కాబట్టి వాటి మీద నాకు బాధ అనిపించి ఒక పాట రాసింది సార్. అది పూర్తిగా బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో, బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో,
మందు నీళ్లు దాగి మాయ రోగం వచ్చిన పల్లెలెట్టున్నవి, గుంపల్లే కూర్చొని ముచ్చట్లు పెట్టిన పల్లెలెట్టుండేనో, గల్లికొక్కడు లేక గోస పెడుతున్నవి పల్లెలెట్టున్నవి, పంతాలు పట్టింపులు ఎక్కువ అవుతుంటే పలకరించేటోడు కరువు అవుతుండే, నువ్వంటూ నేనంటూ దూరం అవుతుంటే మనసుల మధ్యన బంధాలు జరిగే, బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో, మందు నీళ్లు దాగి మాయ రోగం వచ్చిన పల్లెలెట్టున్నవి అని రాసిన సార్ నేను గ్రామం Okay. మీద. ఇంకేం రాశారు పాటల్లో? ఇంకా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పాలనలో కూడా అనేక మంది కళాకారులు కూడా ఇలాంటి కళాకారులు గ్రామీణ ప్రాంతంలో, అందులో పాలమూరులో చాలా మంది కళాకారులు, అసలు పాలమూరుకే కళాకారుల జిల్లా అని చెప్తారు. అలాంటి ఇంకా ఏమైనా పాటలు ఉన్నాయండి? ఇంకా చాలా రాశారా? సార్. నేను మా ఊరు చెర్లపల్లి కదా సార్, మా ఊరు చెర్లపల్లి మీదనే ఒక పాట రాసిన సార్ నేను. ఏం రాశారు చెర్లపల్లి మా ఊర్లో ఫేమస్ ఏంటంటే రాజబహదూర్ చెరువు అని ఒకటి రాజుల కాలం నుంచి ఒక చెరువు ఉంది. ఆ చెరువు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి తెలుసు కదా సార్. అవును. ఆ స్వామి పాదం మోపిండి అని ఒక గట్టు ఉంటుంది, మన్నెం గట్టు అని. ఓకే. అదొక ప్రత్యేకత. పురాతన కాలం అంటే ఆంజనేయ స్వామి ప్రత్యేకత. కృష్ణానది ఎడమ కాలమా మా ఊరి మీదుగా పాడుతుంటారు సార్. ఓకే. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక పాట తయారు చేసిన, ఆ పాట వినిపిస్తాను. నేను పుట్టింది ఓ చిన్న పల్లె, అందాల నా చెర్ల పల్లె, నేను పుట్టింది ఓ చిన్న పల్లె, అందాల నా చెర్ల పల్లె, కృష్ణమ్మ పరుగులు తీసేటి పల్లె, అందాల నా చెర్ల పల్లె, కృష్ణమ్మ పరుగులు తీసేటి పల్లె, అందాల నా చెర్ల పల్లె, రాజబహదూరు చెరువును కలిగిన అందాల నా చెర్ల పల్లె, పుట్టింది ఓ చిన్న పల్లె, అందాల నా చెర్ల పల్లె, నేను పుట్టింది ఓ చిన్న పల్లె, అందాల నా చెర్ల పల్లె, కోర్కెలు తీర్చేటి ఆంజనేయుడు కొలువైన నా చెర్ల పల్లె, మన్యం కొండ శ్రీనివాసుడు పాదం మోపిన పల్లె, శివపార్వతులు సీతారాములు కొలువైన నా చెర్ల పల్లె, పుట్టింది ఓ చిన్న పల్లె, అందాల నా చెర్ల పల్లె. ఇట్లా రాసుకున్నా సార్. అంటే ఇంత గాత్రం పెట్టుకున్నారు, ఇంత పాట పెట్టుకున్నారు, మీరే రాస్తున్నారు, మీరే పాడుతున్నారు. అంటే మీ కుటుంబంలో నుంచి ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరు స్వయంగా మీ నుంచే మొదలైందా? ఎట్లా? లేదు సార్, నేను మా నాన్నని చూసి కొన్ని నేర్చుకుంటుంటే సార్, రాయాలనే కసి మాత్రం నా లోపలే వచ్చింది. నేను ప్రతి పాటను రాసి మా ఊర్లో చింత లక్ష్మీ రామేశం అయ్య గారు అని ఉన్నారు, వాళ్ళకు పంపించి వాళ్ళు బాగుందమ్మా, అంత సెంటెన్స్ ఏం తప్పులేదు అన్నాకనే నేను యూట్యూబ్లో పెట్టుకుంటా సార్ పాటలు. వారు నన్ను ప్రోత్సహించింది వారు, తర్వాత మా గ్రామ సర్పంచ్ శోభారాణి గారు, వారు కూడా నా పాటలు ప్రోత్సహించి, నరేందర్ పాటలు మంచిగా రాస్తున్నావు, ఎందుకు దాచుకొని అట్లా పెట్టుకుంటావు, వచ్చింది పాడి, నువ్వేం పెద్ద సింగర్ కాదు, నీకు వచ్చింది పాడుతున్నావు, తప్పేం లేదు, ప్రయత్నం చేయి, ప్రయత్నం ఏం కాదని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చాను సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ ధైర్యంతోనే పాటలు పాడి యూట్యూబ్లో పెట్టుకుంటా సార్. ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా సార్ అంటే, నేనేం పెద్ద గొప్ప సింగర్ కాదు సార్, రైటర్. నాకు వచ్చింది రాస్తున్నా, వచ్చిన కాడికి పాడుతున్నా. అట్లా వీడియో పాటలు రాస్తున్నాడు, ఈ పాటలు ఏమని అనుకునే వాళ్ళకి చెంపపెట్టిగా కూడా ఒక పాట రాసుకున్నా సార్. ఏం రాశారు అంటే అట్లాంటి వాళ్ళకి కూడా, నేనేమి పెద్ద సింగరు కాదు, చెప్పదగ్గ గొప్ప రచయిత కాదు, నేనేమి పెద్ద సింగరు కాదు, చెప్పదగ్గ గొప్ప రచయిత కాదు, మనసు చెప్పిందే రాస్తున్నా, నాకు వచ్చిన కాడికి పాడుతున్నా, రాయాలి అంటే ఈజీ కాదండి, పాడాలి అంటే సులువేమి కాదండి, నచ్చితే లైకు చెయ్యండి, అంతేగాని హేళన చేయకండి, నేనేమి పెద్ద సింగరు కాదు, చెప్పదగ్గ గొప్ప రచయిత కాదు అని. ఓకే. అతనే రాస్తాడు ఆలయం పాడాలనే వారికి చెంపపెట్టిగా ఈ పాట రాసుకున్నాను. ఓకే. అంటే ఇట్లా వాక్యం చేయడం కానీ రాయడం కానీ అంతా మీ లోపలనే మీరు చేస్తుంటారు. అసలు రాబోయే రోజుల్లో ఏంటి మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇట్లా ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రణాళిక ఉందా? తప్పకుండా సార్. నాకు ముందు జానపదాల్లో ఫేమస్ కావాలని, నా పాటలు బయట ప్రపంచానికి, ప్రజల్లోకి దృష్టిగా వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళాలని నా చిరకాల కోరిక సార్. అది పాటే నా ప్రాణం, పాటే నా ధ్యాస. నేను స్ప్రెడ్ వర్క్ చేస్తున్నా కూడా నా మైండ్ లో పాట వస్తూనే ఉంటుంది సార్. రాసి పెడుతుంటా, సెల్ ఫోన్ లో భద్రపరుచుకుంటా. అంటే ఇప్పటి వరకు మీరు మొత్తం ఎన్ని పాటలు రాశారు? రాసిన పాటలతో పాటు ఎన్ని పాటలు పాడారు? నేను దాదాపు ఒక 80-90 పాటలకు రాసి పెట్టుకున్నా సార్. నేను మ్యూజిక్ చేసింది మాత్రం 4 పాటలు సార్. కొల్లాపూర్ స్టూడియోలో మీసల్ల రామన్న గారు అని చెప్పేసి వారి స్టూడియోలో ఒక 10,000 బడ్జెట్ తో చేయించాను. అన్న కూడా తమ్ముడు మనం ఇంకా హైయెస్ట్ మ్యూజిక్ పెట్టుకుంటే ఇంకా ఇది సక్సెస్ అవుతుంది పాటలు అని చెప్పాడు. కానీ మనం చేసే పెయింట్ వర్క్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి అంత పాటలకు 2-3 లక్షలు కాదు సార్, మీకు కూడా తెలుసు. ఒక పాట చేయాలంటే అంత పెట్టుకోవాలంటే కూడా మన దగ్గర బడ్జెట్ లేక ఒక 10,000-15,000 మ్యూజిక్లు చేసుకుంటూ వస్తున్నా సార్. అట్లా రీసెంట్లీ మా ఊర్లో గుడి కొత్తగా ఓపెన్ అయింది సార్, 2 సంవత్సరాల కింద ఓపెన్ అయింది. ఆ శివుని మీద ఆ గుడి ఓపెనింగ్ అన్ని లొకేషన్ నేనే ఫోన్ లో తీసుకొని నేనే సెట్ చేసుకొని ఒక సాంగ్ రికార్డ్ చేసుకున్నా శివుంది. ఒకసారి వినిపిస్తా.
డమ్ 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 డమరుకం త్రిశూలం, డమ్ 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 డమరుకం త్రిశూలం, నీ చేతిలో ఉన్నవిలే శంకరం, నీ అడుగుల శబ్దమే సంగీతం, నీ పేరులో ఉన్నదిలే ఓంకారం, ఈ సృష్టే నువ్విచ్చిన ఓవరం, అందుకే నిన్ను కొలిచేటి మనుషులం, డమ్ 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 డమరుకం త్రిశూలం, నీ చేతిలో ఉన్నవిలే శంకరం అని శివుని మీద రాసుకున్నాయి పాట. ఓకే. అది కూడా జనాదరణ పొందించి చాలా ఫేమస్ అయింది. అది కూడా మా ఊరు వాళ్ళు చూసి చాలా ఆనందించారు, నన్ను మెచ్చుకున్నారు కూడా సార్ ఆ పాట మీద. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఈ ఇంతమంది ప్రేక్షకులని, ఇంతమంది అభిమానులను సంపాదించుకుంటూ మీ పాటతోటి రాయడము, అటు పాట పాడుతూ ప్రేక్షకులకి ఆనందింపజేస్తున్నారు. చాలా సంతోషదాయకం. మీరు మరిన్ని పాటలు రాయాలి, ఇంకా ప్రేక్షకులను సంపాదించుకోవాలి, ప్రజల గుండెలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. చూశారు కదండి, పాలమూరు జిల్లాలో అసలు గాయకులకి ఎలాంటి కొదవ లేదు. అటు ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇటు పల్లె వరకు కూడా ప్రతి మనిషిని కదిలించేటువంటి పాట ఈ పాలమూరులో పుట్టింది. పాలమూరు అంటేనే అసలు కళాకారులకు పుట్టినిల్లు లాంటిది. అలాంటి పాలమూరులో ఇలాంటి కళాకారులు ఒక పెయింటర్గా పనిచేస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ కూడా పాట మరవకుండా, ప్రజల్ని మరవకుండా తన పాటతోటి ప్రజలని ఉవ్వెత్తున ఉరికించేటువంటి వ్యక్తి మన నరేందర్ గౌడ్. ఇలాంటి కళాకారులు మరెందరో ఉన్నారు. అలాంటి కళాకారులని నిద్రలేపే పని చేస్తుంది ఆర్టీవీ. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా.